వెల్కమ్ టు గద్వాల్. గద్వాల్ రాజోలీలో శ్రీ వైకుంఠ నారాయణ స్వామి ఆలయం ఉంది. ఇదే చిన్న తిరుపతిగా పేరుగాంచింది. అక్కడే మనం ఉన్నాం. తెలంగాణ చేనేత పరిశ్రమకు పట్టుకొమ్మ గద్వాల్ చీర. గద్వాల్లో తయారు చేసేటువంటి పట్టు చీరలు దేశంలోనే ఎంతో మన్నికైనవి, బాగా పేరున్నవి. ఈ చీరలు తయారు చేయడానికి వాడేటువంటి నూలు, పట్టు పోగుల నుంచి తీసేటువంటి దారం, రంగులు అద్దడం, చీర నేయడం, ఆ తరువాత ఆ చీరని రోల్ చేయడం, ఇలా చీర తయారు చేసేటువంటి ప్రతి ప్రాసెస్ కూడా ఎంతో ప్రత్యేకమే. మరి ఈరోజు మన మగువ మెచ్చే చీర కార్యక్రమంలో మనం వచ్చేసాము గద్వాల్. మరి గద్వాల్ యొక్క విశిష్టత గురించి, గద్వాల్ ప్రాంతంలో చేనేత పరిశ్రమ ఎలా ఉంది, అలాగే చేనేత కార్మికులు ఎంత కష్టాలని సమస్యల్ని ఎదుర్కొంటున్నారో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. అవన్నీ వెళ్ళి చూద్దాం, పదండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు చిన్న నాగరాజ్ మేడం. చిన్న నాగరాజ్ గారు. సో ఇక్కడ మొత్తం అంతా కూడా సిస్టమ్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పటి వరకు మేము చేనేత పరిశ్రమలకి చాలా వాటికి వెళ్ళాము. అంటే వాళ్ళు ఒక టేబుల్ లాగా అలా అరేంజ్ చేసుకున్నారు, కానీ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు, ఏంటి సంగతులు? మేము వచ్చేసి ఒక 30 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది మేడం. మై గాడ్, 30 years ప్లస్. అవును మేడం, అవును మేడం. ఓ, చాలా కష్టం కదా. కష్టం మేడం. 30 years బిఫోర్ మీరు స్టార్ట్ చేసినప్పుడు చేనేత పరిశ్రమ ఎలా ఉంది, అప్పుడు వర్క్ ఎలా ఉంది, మంది ఎంత మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఒక రకంగా ఎక్కువ ఉండే, అప్పుడు ఇప్పుడు కొంచెం ఒక రకంగా మగ్గాలని అవి మగ్గాలన్నీ రావడం వల్ల కొంచెం మగ్గాలు అప్పుడు మనం బుట్ట తీసుకునేది చేతితో తీసుకుంటుంది. ఇప్పుడు మిషన్ వచ్చింది బుట్టది. సో ఇప్పుడు కొంచెం వర్క్ ఈజీ అయింది, కానీ పని చేసే పని అయితే ఉండరు మేడం. ఎట్టంటే ఇప్పుడు ఈ వర్క్ చేస్తే ఇప్పుడు మాకే సపోజ్ మేడం, మాకు అబ్బాయి ఉన్నాడు, పాపం చూడగా పోతే పిల్ల మగ్గని చేస్తా అంటున్నారు. అయ్యా, అట్ట కూడా ఉంది ఇప్పుడు. ఓ, మరి ఎలా, మరి దానికి ఏంటి పరిష్కారం? తక్కువ చేసుకుంటున్నాం, మగ్గలను తక్కువ చేసుకున్నాం. ఇప్పుడు పొటేషన్ కూడా వాళ్ళకి కూడా సౌకర్యాలు కూడా పోతలేవు. వాళ్ళకి ఎక్కువైనప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు మేడం? అవునవును. సో అవి ఎక్కువైపోతున్నాయి కాబట్టి మీ పని తక్కువైపోతుంది. మరి మీకు పని దొరకకుండా కేవలం ఇలా మగ్గాల మీద ఆధారపడేటువంటి మీరు ఇది కాకుండా ఇంకేం పని చేద్దామని అనుకుంటున్నారు? ఎలాగా? ఇప్పుడు వచ్చేసి మేడం కూలి పని, ఆ పనికి తప్పదు, అసలు చేస్తాము, లేకపోతే లేదు, అంతే. ఓకే, మరి 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, ఇదంతా కాళ్ళతో చేతులతోనే పని ఉంటుంది కదా? కాళ్ళు చేతులే, మొత్తం కాళ్ళు చేతులు కళ్ళు, అంతే. కాళ్ళు చేతులు కళ్ళు జాగ్రత్తగా చూడాలి. ఒక్క పోగు పొరపాటున తప్పిపోయినా కూడా మరి పొరపాటున అట్లా గేరా వచ్చినప్పుడు మీకు డబ్బులు కట్ చేయడం ఇట్లా ఏమన్నా చేస్తారా, లేకపోతే చెప్తారు మేడం ఇట్లా చేయకూడదు, బాగా చూడాలి, దీన్ని బాగా చేయాలా, తీసుకుంటే ఎట్లా తీసుకుంటారు, మీరు ఇట్లా చేస్తే ఇప్పుడు మనము చిన్నదాన్ని చూసుకుంటే వాళ్ళు తీసుకుంటారు కూడా తీసుకున్నా అని చెప్తారు మేడం. ఓకే, ఇప్పుడు 30 ఏళ్ల కింద మీకు డబ్బులు ఎంత ఇచ్చేవాళ్ళు పనికి, ఇప్పుడు మగ్గం వేస్తున్నందుకు డబ్బులు ఎంత ఇస్తున్నారు? అప్పుడు వచ్చేస్తాడు మేడం, మేము 300 నుండి చేసినాం. అప్పుడు 300కి చేశారు. అప్పుడు వచ్చి తోపు అతికేది ఉండే మేడం, అప్పుడు తోపు అని అతికేది ఉండే అప్పుడు. ఇప్పుడు వచ్చేసి మొత్తం వచ్చి వాళ్ళ టాన కట్టేసి చేస్తారు కాబట్టి కొంచెం మాకు దీంట్లోన కవర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది ఇంతకి? ఇప్పుడు వచ్చేసి మాకు సరి చేస్తే 4000 వస్తుంది. ఓ, నెలకి 4000 వస్తుంది మీరు ఇంత కష్టపడితే. మరి మీకు ఎప్పుడన్నా ఇలా కాళ్ళు నొప్పులు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే అంతా అక్కడే ఖర్చు అవుతుందా? అవుతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సోమశేఖర్ గారు. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నామండి. ఇక్కడ ఆయనతో పాటు చేనేత కార్మికులు కూడా చాలా కష్టపడుతున్నారు.
అసలు నిజంగా మీరు పడ్డ కష్టానికి తగ్గ గుర్తింపు కానీ ఆ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ ఏమన్నా వస్తున్నాయా, ఏంటి పరిస్థితి? అంటే ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు అయితే వస్తున్నాయి మేడం. కాకపోతే వాటికంటే ముఖ్యంగా మార్కెటింగ్ అవకాశాలు బాగా కల్పించి ఇక్కడ సో ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయని చెప్పేసి జరిగితే ఇక్కడ మార్కెటింగ్ అవకాశాలు పెరిగి ఇంకా ఉపాధి పెరగడానికి బాగా అవకాశం ఉంటుంది మేడం. ఇంకొకటి పవర్ లూమ్ నుంచి మన గద్వాల్కి విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు మనం 8 నుంచి 10 రోజులు కష్టపడి ఒక చీర తయారు చేస్తే అది ఒక రోజుకు ఒక చీర తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి మనకు ఏమవుతుందంటే దానికి కస్టమర్స్ కొంచెం పెద్దగా నాణ్యత గుర్తించకపోవడం ద్వారా అది కొంచెం కాస్ట్ తక్కువకు వచ్చేసి మాకు కాంపిటీషన్ ఏర్పడి మా చీరలు మార్కెటింగ్ లేకుండా పోయింది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నిజమే మీరు అన్నదైతే 100% నిజము. ఎందుకంటే అది పట్టు చీర అంతే, ఇది గద్వాల్ పట్టు చీర, ఇది పట్టు చీర, ఇది రాజులి పట్టు చీర, ఇలాగే చూస్తున్నారు తప్పితే అసలు నిజంగా దాంట్లో ప్యూరిటీ ఎంత, ఆ పట్టు ఎంత ప్యూర్గా ఉంటుంది, అది నిజమైన పట్టు అవునా కాదా, ఈ విషయాలన్నీ కూడా నిజంగా జనాలకు తెలియదు. సో మీరు అంటున్నట్టుగా ఆ పవర్ లూమ్స్ వచ్చేటప్పటికి అందరూ అవే కొంటున్నారు తప్పితే ఇలా కష్టపడి అదే తక్కువ ధరకు వస్తున్నాయని చూస్తున్నారు. కాకపోతే ఆ క్వాలిటీ ఎంతవరకు ఉంటుందని చెప్పేసి వాళ్ళు చూడట్లేదు. తక్కువకని చెప్పేసి చూస్తున్నారు, కానీ అది 1 లేదా 2 సార్లు కట్టుకుంటే పీకిలిపోయి చిరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే మన చేత్తో నేసిన పట్టు చీరలు అయితే మీరు 10-12 సంవత్సరాలు కట్టుకున్నా కూడా చెక్కు చేరని సందర్భాలు ఉన్నప్పుడు ఎప్పుడో దాదాపు ఒక 20 సంవత్సరాల కింద కొన్న చీరలు కూడా ఇప్పటికూ కట్టే వాళ్ళు ఉన్నారు చాలా మంది. పవర్ లూమ్స్ తో ఈజీగా తయారు చేసేసిన చీర, అలాగే ఇంత కష్టపడి మనం తయారు చేసిన చీరని ఎలా గుర్తించవచ్చు అంటారు? ఏ విధంగా? మన చేత్తో నేసిన చీరకి ఈ బూటా వర్క్ కానీ అవన్నీ మొత్తం హ్యాండ్ తో స్టిచ్చింగ్ చేసినవి ఉంటాయి. వాటికి ఏముంటాయి, పవర్ లూమ్ కి కటింగ్స్ ఉంటాయి. మనం వీళ్ళు తీసేస్తే ఒక్కో థ్రెడ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇంతకీ మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు? నేను 25 years ఎక్స్పీరియన్స్. మై గాడ్, 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. అంతకంటే ముందర ఎవరెవరు చేసేవాళ్ళు? అంతకంటే ముందర మా నాన్న చేసేవాళ్ళు, మా నాన్నగారు చేశారు. వాళ్ళ మొత్తం మాకు నాకు తెలిసి ఇప్పుడు నేను మూడో తరం వరకు. ఒక రోజులో అయితే ఎన్ని చీరలు అమ్ముతున్నారు? ఒక నెల ఎన్ని చీరలు అమ్మగలుగుతున్నారు ఈ రోజుల్లో? ఇప్పుడు అయితే మేడం ప్రెసెంట్ గద్వాల్లో వచ్చేసి మార్కెటింగ్ అవకాశం చాలా, గద్వాల్లో మార్కెటింగ్ సరిగా లేదు మేడం. మార్కెటింగ్ అవకాశం సరిగా లేవు కాబట్టి ఈ మా సరౌండింగ్ వీవర్స్ అంతా మహారాష్ట్ర స్టైల్ పైతానీలు కన్వర్ట్ అయిపోయారు. అక్కడ ఇప్పుడు కొంచెం మార్కెటింగ్ కొంచెం పర్లేదు మేడం, బాగానే ఉంది అక్కడ. కాకపోతే పెద్దగా లాభాలంటూ లేవు, గడిచిపోతూ ఉంది అంతే. గడిచిపోతుంది. అసలు నిజంగా ఇలా చేనేత కార్మికులకి, ఇలా మీకు మార్కెటింగ్ జరగని వాళ్ళకి మీకు సరైన మార్కెటింగ్ రావాలి, మాకు ఇలాంటి సదుపాయాలు కల్పించండి అని చెప్పి మీరు ఏమేమి అడుగుతారు అధికారుల్ని? లైక్ మాకు ఇలాంటివి అందిస్తే బాగుంటుంది అని. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి కదా మేడం, అక్కడ ఒక వీవర్స్ నేత బజార్ అని చెప్పేసి పెట్టేసి అక్కడ ఓన్లీ హ్యాండ్లూమ్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఒకటి పెట్టి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది మేడం. అంటే అలా నేత బజార్ అని పెట్టేసి దాంట్లో హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తే అంటే వచ్చిన కస్టమర్స్ కూడా ఇక్కడ సో జెన్యూన్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు అమ్ముకుంటారు అని చెప్పేసి అక్కడ తీసుకోవడానికి, అక్కడ కస్టమర్స్ వచ్చి కొనుక్కోవడానికి అట్లా బాగుంటుంది మేడం. మాకు కూడా మార్కెటింగ్ కి చాలా అడిగారా అలాంటివి? మీ అందరూ ఒక నలుగురు కలిసి వెళ్ళి మీరు ఇలాగ అంటే అడుగుతున్నారు మేడం, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్తుంటాము, కాకపోతే అవి ప్రాసెస్ లో ఉంటాయి. సో ఇప్పుడు మీ దగ్గర ఎంత మంది పని చేస్తున్నారు? నాకు మొత్తం టోటల్ గా ఒక 26 మగ్గాలు ఉన్నాయి మేడం. మొత్తం 26 మగ్గాలు అంటే దాదాపు 26 కుటుంబాలు. 26 కుటుంబాలని పోషిస్తున్నారంటే మరి వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తూ మీకు కొంత అమౌంట్ మీరు ఓకే అనుకున్నట్టుగా ఉంటుందా మీ దగ్గర? నాకు పెద్దగా అంటే మేడం, నాకు పెద్దగా ఆశాజనకంగా లేదు మేడం. ఎందుకంటే నాతో పాటు చదివినటువంటి మా మిత్రులు కానీ లేకుంటే వేరే వ్యాపారాలు స్థిరపడిన వాళ్ళు ఇప్పుడు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. వాళ్ళని చూస్తే మాకేమనిపిస్తుందంటే మాకు గత్యంతరం లేక మేము ఈ పరిస్థితిని పట్టుకొని మేము దీంట్లోనే చేసుకుంటున్నాం. అదే పెద్దగా కాలం గడుస్తుంది కానీ పెద్దగా మార్జిన్ అంటూ ఏం లేకుండా ఉంది మేడం. విన్నారు కదా ఎంత కష్టపడుతున్నారో చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమను నడిపిస్తున్న వాళ్ళు కూడా. వాళ్ళకి చిన్న చిన్న సహాయాలు మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళ మొర ఆలకించి వాళ్ళు అడిగిన సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు చిరంజీవి మేడం. ఓ చిరంజీవి, మంచి పేరు. సో చిరంజీవి గారు ఎన్ని ఏళ్ల నుంచి చేస్తున్నారు ఈ పని?
నాది 7th క్లాస్ 2000లో 7th క్లాస్ అయిపోయింది మేడం. అప్పటి నుంచి ఇంకా మగ్గంలో వచ్చి కూర్చున్నాను మేడం. ఓ అవును, 25 సంవత్సరాలు అయింది మేడం. 7th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి వెంటనే స్టార్ట్ చేస్తారా? అంటే మీ పేరెంట్స్ ఈ ఫీల్డ్ లో ఉండేవాళ్ళ? అవును మేడం. మా పేరెంట్స్ వచ్చేసి మాకు 4 అన్నదమ్ములము, 5 మంది అక్క చెల్లెలు వాళ్ళు. ఇంకా వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయే కొద్దీ మాకు కొద్దిగా ఇంట్లో టైట్ అయితే ఇంకా ఈ మగ్గంలో ఫీల్డ్లో దిగినాం మేడం. సో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులు ఏంటి, మీరు చూసింది ఏంటి? మార్పు అంటూ ఏం లేదు మేడం, ఏం లేదా? ఏం లేదు. చేసుకుంటున్నాం, తింటున్నాం, అంటే ఆడికే ఉంది కదప్ప, మనకంటూ సపరేట్గా ఏదంటే ఏం రాలేదు మేడం. ఇది ఒక మగ్గం వచ్చేసి ఇద్దరు కూర్చోాల్సింది మేడం. నేను నా వైఫ్ ఇద్దరం కలిసి నేర్చుకుంటున్నాం మేడం. అది ఒక్కంతోనైతే కాదు మేడం, ఇద్దరు చేసుకుంటేనే ఆడ వరకు ఉంది మేడం. మాకు మనం మామూలుగా చీర చూడంగానే బాగుంది అనుకుంటాం, కోరేసుకుంటూ ఉంటాం. అసలు ఈ చేనేత కార్మికులు ఎంత కష్టపడతారు, ఒక చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ కూడా మాకు ఒకసారి చెప్పండి మేడం. అది చీర వచ్చేసి 10 రోజులు పడుతుంది మేడం. అది ఒక్కొక్క పోగు పట్టుకుని చూసి అతికి చేసి ఒక్కొక్క పోగు నేత కొట్టి అది చేయాలంటే అది మా కంటి చూపుకి ప్రాబ్లమే, చేతులకి కాళ్ళకి కష్టమే. అది కొద్దిగా ఏదైనా మిస్ అయినా కూడా చీర డ్యామేజ్ పడుతుంది మేడం. ఒక పోగు 2 పోగులు మిస్ అయినా, పోగు కట్ అయినా, అట్లాంటివైనా డ్యామేజ్ పడినాయి అంటే మనం చేసిన కూలే పోతుంది మేడం దాంట్లో. అయ్యో బాబోయ్, అంటే ఇప్పుడు అలా డ్యామేజ్ అయితే కట్ చేస్తారా కూలీ? కట్ చేస్తారు మేడం. సో మరి మీరు రోజుకి ఎంత కూలీ వస్తే మీ బతుకులు బాగుపడతాయి, ఎంత వస్తే బాగుంటుంది, మీ పిల్లల్ని పోషించుకోగలుగుతారు, మీ కుటుంబాన్ని చక్కగా చూసుకోగలుగుతారు, చెప్పండి. రోజుకి వచ్చేసి ఎంత లేదనుకున్నా మనిషికి మేము ఇద్దరం కలిసి కూర్చున్నాము. రోజుకి ఒకరికి 500 కూలీ పడితే మాకు కొద్దిగా బాగుంటుంది మేడం. ఇంకోటి ఏమంటే మేడం, మాకు ఓన్గా లేదు, కూలీ వేసుకుంటున్నాము. సొంతంగా పెట్టుకునేకి ఏదన్నా గవర్నమెంట్ నుంచి తరపున మాకు ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది మేడం. లోన్లు సాయం కానీ, ఏదన్నా మార్కెటింగ్ చేసుకునేకే కానీ, హెల్ప్ కానీ అవన్నీ చేస్తే కొద్దిగా మాకు బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ. సో మీ కష్టానికి తగ్గ గుర్తింపు రావాలి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. గద్వాల్ చేనేత పరిశ్రమ 300 ఏళ్ల క్రితం పురుడు పోసుకుని నేడు ప్రపంచ ప్రఖ్యాతి స్థాయికి చేరుకుంది. గద్వాల సంస్థానాధీశుడైన రాజా సీతారామ భూపాల్ బహద్దూర్ 1830లో సంస్థానాన్ని పరిపాలిస్తున్న రోజులవి. అప్పటి వరకు గద్వాల సంస్థానంలో రాజమహల్, కంగోరా పేర్లతో చీరల నేత జరిగేది. అయితే జాతీయంగా వచ్చిన మార్పులతో వీటికి గిరాకీ తగ్గి నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రాజావారి భార్య ఆదిలక్ష్మి మహారాణి పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా గద్వాల నేత పరిశ్రమను తీర్చిదిద్దారు. నిష్ణాతులైన కొందరు కార్మికులను ఎంపిక చేసి నూతన డిజైన్ల తయారీలో శిక్షణ పొందేందుకు ఉత్తరప్రదేశ్లోని వారణాసికి పంపించారు. అదే సందర్భంలో ధర్మవరం, కంచి వంటి ప్రాంతాల నుంచి పలు డిజైన్లు తెప్పించి జాతీయ మార్కెట్టుకు ధీటుగా గద్వాలలో నేత పని సాగేలా శిక్షణ ఇప్పించారు. కార్మికులు పొందిన శిక్షణతో ఇక్కడి నేత పరిశ్రమ దశ ఒక్కసారిగా తిరిగింది. నూలులో సిసలైన బంగారం, వెండి జరీని పొదిగి నూతన డిజైన్లతో చక్కని అంచులు కలిగిన చీరల తయారీ సాగింది. అనతి కాలంలోనే ఈ నేత పని ఎంతో ప్రాచుర్యం పొంది గద్వాల జరీ చీరల పేరుతో ప్రపంచ మార్కెట్కు చేరింది. ఇంపీరియల్ గజెటియర్ ఆఫ్ ఇండియాలో గద్వాల జరీ చీరల ప్రాశస్త్యాన్ని పేర్కొనడం జరిగింది. 1908లో ఇక్కడి నుంచి జరీ చీరలు, రవసెల్లాలు, ధోవతులు హైదరాబాద్తో సహా భారతదేశంలోని అనేక ప్రాంతాలకు పంపబడినట్లు గజెటియర్లో రికార్డ్సున్నాయి. ఈ పరిశ్రమ ఆనాడే దాదాపు 2 లక్షల ఎగుమతులను సాధించి భారత వస్త్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. అయితే తర్వాత మరమగ్గాలు, ఆ తర్వాత ఆధునిక యంత్రాల రాకతో చేనేత కార్మికులకు ఇబ్బందులు మొదలయ్యాయి. 1946లోనే గద్వాల్ హ్యాండ్లూమ్ సెంటర్ ఏర్పాటైంది. అలాగే 2008లో గద్వాల్ చీరలకు పేటెంట్ వచ్చింది. ప్రస్తుతం ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా గద్వాల్ ప్రాంతంలో దాదాపు 20,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. బ్రొకేడ్ శారీస్, కాంట్రాస్ట్ పళ్ళు, బార్డర్కి గద్వాల చీర పెట్టింది పేరు. హంసల బార్డర్ మరో ప్రత్యేకత. అలాగే మోటివ్స్, పళ్ళు స్టైల్ ఈ ప్రాంతానికి వన్నె తెచ్చింది. ఈ చీరల్లో 80% కాటన్, మిగతా 20% జరీ, పట్టుదారాలను ఉపయోగిస్తారు. గద్వాల, అలంపూర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గద్వాల్ చేనేత పరిశ్రమ అనేక ఒడిదుడుకులను, కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే తన మనుగడను సాగిస్తోంది. సో నమస్తే అమ్మా. సో మీ పేరు? శారదా గారు. ఓకే, బాగున్నారా? బాగున్నాం, చేసుకుంటా అట్లనే అట్లా నడుస్తుంది అనమాట. చేస్తేనే అవుతుంది, లేకుంటే లేదు. అంతే కదా. సో ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఇలాగా చేనేత? బాగా నేను ఒక 20 ఏండ్ల నేను చేయనికి 15 ఏండ్లు కష్టంగా ఉంటుంది. ఇంకా ఏ పని రాదు. మనకి ఈ చేనేత కార్మికులు ఖచ్చితంగా ఈ దీంట్లోనే ఉంటారు, ఇదే పని చేస్తూ ఉంటారు ఎంత కష్టం వచ్చినా. అంతే, చదువు లేదు మాకు, బయట పోయి బతకనికే రాదు, ఎట్లా చేసుకున్నాలని ఇంకా అట్లే ఇట్లే పొద్దుపోతున్నాం దీంట్లోనే. పొద్దున్నే లేవంగానే పనితో మొదలవుతుంది మన డే.
అలా పనితో మొదలై దాని తర్వాత ఇమీడియట్ గా ఇలాగ చీరలు నేయడంతో స్టార్ట్ అగో ఆడ తిన్నామో లేదా తిని మళ్ళీ ఈడ కండలు లేవని మళ్ళీ ఈడ చుట్టుకునాలా, ఆడ పోయి కూర్చున్నాలా. ఎవరు చేస్తారు లేరు కదా, పెద్దలుగునే ఎవరు లేరు, మేమే చేసుకున్నాలా, మేమే నేసుకున్నాలా. ఒక రోజన్నా రెస్ట్ తీసుకుంటారా అలా ఒంట్లో బాగున్నప్పుడు? రెస్ట్ లేదు, ఇంకా చేసుకునాల్సిందే. రెస్ట్ ఉన్నా కూడా ఈ పని అన్నా చేసుకునాలా, ఆ పని ఇచ్చి పెట్టినా ఈ పని అన్నా చేసుకునాలా. ఆ పని అంటే ఇప్పుడు దానికి నేసుకునాలంటే ఈ పని చేసి పెట్టుకునాలా అన్ని. ఓ ఇలాగా వాటికి కలర్స్ వేసి ఈ పని అంటే ఇక్కడ కూర్చొని ఇలా తోడాలా, ఫస్ట్ ఈ బాబిని తోడాలా, ఇవన్నీ ఇట్లా బాబిని తోడి అట్లా పెట్టి మళ్ళీ కండలు చుట్టుకునాలా. ఓ సో ఏదైనా సరే మీరు ఒక్క రోజు కూడా రెస్ట్ ఇప్పటి వరకు తీసుకోలేదు? ఏమో ఇంకా పండగ వస్తే కొద్దిసేపు అంతే గానీ కొత్తప్పుడు మామూలు ఇది పని కంటిన్యూ ఇంకా ఎప్పుడు. సరే మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీ కష్టాన్ని ఆ అధికారులు గుర్తించాలి, అందరూ గుర్తించాలి అని కోరుకుంటూ మేము కూడా ఈ మాకైతే ఇంతవరకు గవర్నమెంట్ ఏ సాయం చేయలేదు మేడం, నాకు తెలిసి ఏ సాయం చేయలేదు. జాగా ఉన్నోళ్ళకి ఇంత డబ్బులు సాయం చేస్తే ఇల్లన కట్టుకుంటాం, లేకుంటే ఏదో ఒక ఇల్లు కట్టిస్తేగునా మేము అట్లా కూడా సర్దుకుంటాం, చిన్న కట్టిస్తేగునా అట్లా. ఓకే పిల్లలు ఉన్నారు కొంచెం, వాళ్ళకి ఏమన్నా కానీ చదువుకునికే సాయం చేస్తే కూడా బాగుంటది. మనం వంతంటే మనము ఎక్కువ చదివలేకపోతున్నాం ఈ కష్టానికి పిల్లలకి, అట్లని వాళ్ళు కూడా కొంచెం ఏమైనా పిల్లలకి కూడా సాయం చేస్తే బాగుంటది అని. కుదిరితే సాయం చేయడానికి ప్రయత్నించండి. సో వీళ్ళని కూడా వీళ్ళు చెప్పినవి కూడా చెవిలో వేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మీ కష్టానికి తగ్గ గుర్తింపు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? పాండురంగ మేడం. పాండురంగ గారు, ఎన్నేళ్ల నుంచి మీరు ఇలాగా చేనేత ఫీల్డ్ లో ఉన్నారు? నేను 35 ఏళ్ళు అయింటది మేడం. మా చిన్నతనం నుంచే చేనేత ఫీల్డ్ లోనే ఉన్నాను. ఓ చిన్నతనం అంటే ఏ సంవత్సరం నుంచి? మాకి 8 ఏళ్ళ నుంచి ఊహాగానం వచ్చినప్పటి నుంచి ఈ పనే చేసుకుంటూ ఉన్నాం. అబ్బా 8 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే పనిలో ఉన్నారంటే? స్కూల్ కి చదవలే మేడం, అప్పుడు పోలే. ఇంట్లో పని ఇదే కాబట్టి మాకు నడసదు అప్పుడు పని చేయకుంటే, ఇంకా అట్లే పని చేసుకుంటే అట్లే పని నేర్చుకున్నాం. బాబా అన్నేళ్ల నుంచి మీరు పని చేస్తుంటే అసలు బాడీ అలసిపోలేదా? ఒక్కసారి కూడా విశ్రాంతి కోరుకోలేదా? అలసిపోతే ఆకలి అనేది కానొస్తుంది కదా మేడం, దానికి అలసట లేదు అట్లా. సో అంటే ఒక్క రోజు కనుక విశ్రాంతి తీసుకుంటే మనకి చీర ఎక్కడ కంప్లీట్ కాదు అనే ఉద్దేశంతో, డబ్బులు ఎక్కడ రావు అనే ఉద్దేశంతో మీరు రెస్ట్ అనేది తీసుకోకుండా నేస్తూ ఉంటారు అన్నమాట. అంతే మేడం, చేయాల్సిందే. 1 గంట రెస్ట్ తీసుకున్నా మళ్ళీ ఇంకో గంట ఎక్కువ చేసుకోవాల్సిందే పని. ఎప్పుడైనా కళ్ళమ్మ నుంచి నీళ్ళు వచ్చినాయి? నీళ్ళు వచ్చినా ఇంకా మనమే తుడుచుకోవాలి మేడం, తుడిచేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి. తుడిచేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి మన నీళ్లు మనమే తుడుచుకోవాలి, పని చేసుకోవాలి. గవర్నమెంట్ ఏమన్నా మీకు సహాయం చేస్తోందా? చేస్తా అని చెప్తుంది, అన్ని చెప్తున్నారు కానీ మాకైతే ఏవి అందుతలేదు మేడం. అవి చేస్తున్నావు ఇవి చేస్తున్నావు అవి ఇవి అంటున్నారు కానీ మా కాడికి వచ్చే తాళ్ళకి అది ఏమొస్తుందో ఏం లేదో మాకే అర్థం కావడం లేదు. ఒకటి చెప్పినా 6 నెలలు సంవత్సరం అవుతుంది మాకి. అసలు ఇప్పటి వరకు కూడా మీకు గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదా? ఒకటి ముద్రలో నోటు ఇచ్చినారు, 50,000 ఇచ్చినారు. 1,00,000 అడిగితే 50,000 ఇచ్చినారు మేడం. ఆ 50,000 తీసుకున్నాము. ఒక మగ్గం సొంతంగా పెట్టుకోవాలంటే 1,00,000 రూపాయలు పెట్టుబడి కావాలా. అది కూడా తక్కువలో ఇచ్చి మనకి అది ఉన్న డబ్బులు ఖర్చు చేసుకుని పిల్లల చదువుకి వాడుకున్నాం. అట్లా అయిపోయింది మేడం. 1,00,000 ఇచ్చింటే మనం సొంతం మగ్గం పెట్టుకుని మనం చీర సొంతగా అమ్ముకునే స్థాయిలో ఉంటుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు సొంతంగా మగ్గాలు పెట్టుకోవాలి అని అనుకునే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కనీసం గవర్నమెంట్ కనుక 1,00,000 సహాయం చేస్తే మంచిది అంటారు. దాంట్లో సబ్సిడీ లోన్ ఇస్తే మనకు బాగుంటుంది మేడం. ఓకే ఓకే, చూసారు కదా చేనేత కార్మికులు ఎంత కష్టపడుతున్నా, ఎంత కష్టాలు అనుభవిస్తున్నారు సరే పాపం ఈ నేతలకి సరిపడా వేతనం అనేది దొరకట్లేదు. సో ఖచ్చితంగా అధికారులు వీళ్ళ కోరుకున్నవి సహాయ సహకారాలు కనుక అందిస్తే బాగుంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్తే అమ్మా. మీ పేరు? లక్ష్మీదేవి మేడం. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు? మేమా మా పెళ్ళి 30 ఏళ్ళు అయిపోయాయి మేడం. ఇదే వృత్తి మాది. 30 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారా? అసలు ఎంత వయసు ఉంటుంది మీకు? నాకు 46 వెళ్ళిపోయింది. 46 నిండిపోయింది. మామూలుగా 46 ఏళ్లలో మనం కొంచెం కష్టపడ్డా కూడా అబ్బో బాగా అలసిపోయామని, అట్లే ఒళ్ళు నొప్పి కాళ్ళ నొప్పి చేతుల నొప్పులు వస్తున్నాయి, ఇంకా అట్లే టాబ్లెట్లు వేసుకొని చేస్తున్నాము. ఇంకా చాలా కష్టం ఉంది. ఇప్పుడు మగ్గాలు తప్ప మాకు ఏమి
పని రాదు, చేను పని రాదు, బయట యా పని చేయలేము. ఇదే నమ్ముకున్నాం మేము వృత్తి. ఇదే నమ్ముకున్నారు. మరి మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మరి మీ పిల్లలు గవర్నమెంట్ కూడా ఏం సాయం రాలే, ఇంత రాలేదా? రాలే. ఓకే, మరి చేస్తున్నాం అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది కదా, మేము చేనేత కార్మికులకు మేము సహాయం చేస్తున్నాము. ఏమీ రాలే చూడు మేడం, మాకైతే ఇంతవరకు ఒక్కటి కూడా రాలే. ఇంకా అసలు మీరు ఏమన్నా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు ఇలాంటి సహాయం చేయండి అని కోరారా మీ వర్గం వాళ్ళందరూ? అది ఇది చేసారు కానీ మాకైతే చేనేతల వరకు ఏం లేదు. ఇట్లే వర్క్ ఇదే నమ్ముకున్నాము. అయిపోయి 4,000 ఇస్తారు, 2 కావాలా, ఒక మగ్గానికి 2 కావాలా. మామూలుగా అయితే ఎంత టైం కష్టపడతారు మా ప్రతిరోజు? పొద్దున అదే 10 9 6 వరకు చేస్తాము. అసలు గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తిస్తోందా? ఏం సాయం లేదు మేడం ఇంతవరకు. సహాయం లేదు. సరే, చేనేత కార్మికులు ఇంత కష్టపడుతున్నారు కదా, మరి మీ దగ్గరికి వచ్చి అరే చేనేత కార్మికుల కష్టాలు ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి, ఇవన్నీ వచ్చి చూడడం ఇలాంటివి ఏమన్నా పోనీ చేశారా? ఏం లేదు మేడం, ఏమీ లేదు అసలు. లేదా ఇంకా సీజన్ లేనప్పుడు చీరల డబ్బు సగం ఇస్తారు, సగం నిలబెడతారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా మనం తల్లి పిల్లలు ఇంకా గొడవలు పడాలా. అయ్యా, ఏం చేస్తాము? ఆరోగ్యాలు బాగాలేకుంటే డబ్బులు పుట్టవు ఒకసారి. ఇంకా మా కష్టాలు ఇంకా దేవుడు కనుక్కోవాలి. ఇలాంటి వాళ్ళు కొంచెం సాయం చేయాలా గవర్నమెంట్ కి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. గవర్నమెంట్ నిజంగా గుర్తించాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. మీ పేరు? నా పేరు చిన్నబాబు. చిన్నబాబు, నిజంగానే చిన్నబాబులానే అన్నారు చిన్నబాబు. సరే చిన్నబాబు, ఇంటికి ఇక్కడైతే మనకు డైయింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది, అదైతే అర్థమైంది. చక్కగా రకరకాల కలర్ఫుల్ థ్రెడ్స్ అన్ని ఉన్నాయి, రెడ్, గ్రీన్, బ్లూ. కష్టం అయితే దీని వెనకాల చాలా ఉంది. సో మై గాడ్ అనిపించింది నాకు అసలు. ఫస్ట్ వెరీ స్టార్టింగ్ స్టెప్ నుంచి ఇదిగో ఇప్పుడు మీ చేతుల్లో ఉంది కదా ఈ వైట్ థ్రెడ్, ఇది ఎన్ని కిలోస్ ఉంటుంది, అసలు డైయింగ్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అవుతుంది, మాకు పూర్తిగా వివరిస్తారా? ఫస్ట్ తూకం వచ్చేసి 3,500 గ్రాములు. ఈ వైట్ ది మొత్తం అంచు వార్పు. ఫస్ట్ రాణి కలర్ వేస్తాం, రోజ్ కలర్. రోజ్ కలర్ అయినాక మళ్ళీ రెడ్ వేస్తాం. ఓ కంపల్సరీ రాణి కలర్ అవ్వాల్సిందేనా? ఆ రాణి కలర్ ఎలా వేస్తారు? అక్కడ ఏదో వెనకాల మరుగుతున్న నీళ్లు కనిపిస్తున్నాయి, మళ్ళీ చల్లటి నీళ్ళలో ముంచుతున్నారు, పిండుతున్నారు, మళ్ళీ పెడుతున్నారు. నాకు అసలు అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి. అది ఫస్ట్ కలర్ ఉకారు తీస్తాం, ఉకారు తీసి కలర్ వేస్తాం. అలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేస్తాం. అదే రెడ్ కలర్ కావాలంటే రెడ్ వేస్తాం, రాణి కలర్ కావాలంటే రాణి కలర్ వేస్తాం, పింక్ కలర్ కావాలంటే పింక్ వేస్తాం. అంటే ఇన్ని నీళ్లు అని ఉంటాయా, లేకపోతే నీళ్ళు ఎన్నైనా పర్వాలేదా? ఇప్పుడు 4 కడవలు నీళ్ళు దాంట్లో పోగాలి. 4 కడవల? ఓ, కడవలు నీళ్లు పెట్టి బాగా మరిగించాలి. వేడిగా అయిన తర్వాత ఏం చేస్తాం? అన్నంకి ఎసరు ఎట్లా ఉడికిస్తామో అట్లా ఉడికియాలి. అట్లా ఉడికించాలా? ఉడికిస్తేనే కలర్ అనేది ఎక్కుతుంది. అంటే ఇప్పుడు వేడి నీళ్ళలో మనకి తగ్గ కలర్ వేసి ఎంతసేపు ఉంచుతారు? 5 నిమిషాలు. అంతేనా? 5-10 నిమిషాల నుంచి దాంట్లోనే పిండుతారా, లేకపోతే డైరెక్ట్ తీసుకొచ్చి చల్లటి నీళ్ళలో ముంచేస్తారా? దాంట్లోనే వేస్తాం. దాంట్లోనే వేస్తారు. మరి ఇక్కడ చల్లటి నీళ్ళలో ముంచుతున్నారు కదా, దాని తర్వాత కడగాల. ఎందుకు? అది కలర్ వదలకుండా, ఓహోహో, గమ్ము ఉండకుండా, కలర్ వదలకుండా కడుగుతాం. అంటే మనము ఉతికినా కూడా కలర్ పోకుండా, కొన్ని ఈజీగా కలర్ పోతాయి, కొన్ని కలర్ పోవు కదా, అలా కలర్ పోకుండా ఉండడానికి ఇలా చల్లటి నీళ్ళల్లో బాగా మళ్ళీ ఉతికి అప్పుడు ఆరేస్తారు. మళ్ళీ యాసిడ్ వేస్తాం. ఓ, మళ్ళీ యాసిడ్ లో ముంచుతారా? వదలకూడదని. ఓహోహో, యాసిడ్ లో ముంచుతారు. అమ్మో, చాలా డేంజర్ కదా మరి ఇట్లా యాసిడ్ తో ముంచే. చేతులకి వేరే కెమికల్, యాసిడ్ అంటే వేరే, ఓన్లీ కలర్ కోట వస్తుంది యాసిడ్. ఓహోహో, కలర్ కోసం మాత్రమే. మరి ఇక్కడ అప్పుడప్పుడు వేడి నీళ్ళలో ముంచుతూ ఉంటారు కదా, మరి ఎప్పుడన్నా ఏమన్నా అప్పుడప్పుడు చేతులు కాలడాలు ఇలాంటివన్నీ జరిగినాయా? జరిగినాయి, చాలా జరిగినాయి. ఏం ఇన్సిడెంట్? కాళ్ళకి 2 కాళ్ళకి బొబ్బలు ఎక్కినాయి. బొబ్బలు లేచినాయి. అయ్యా, ఆ నీళ్ళు బొగాన్ తీస్తాం కదా, జారి కింద పడి నీళ్ళు పడి. కాకపోతే చాలా కష్టపడతారు కదా అసలు. ఇంతమంది మీరు ఇలా డైయింగ్ చేయడానికి మీకు ఎంత ఇస్తారు? ఎన్ని కిలోలు చప్పున ఇస్తారా, లేకపోతే ఎలా ఇస్తారు మీకు అమౌంట్? చీర బట్టి ఒక 10 చీరలు వచ్చేసి 1000 రూపాయలు తీసుకుంటాం. 10 చీరలకి 1000 రూపాయలే? ఓకే, అంతే. మీరు ఇంత కష్టపడితే అంటే ఒక్కొక్కళ్ళకి నెలకి 1000 రూపాయల? ఎలా అన్నట్టు 10 వార్పులు వేస్తాం, 100 చీరలు. ఓ, 10 వార్పులు అంటే 100 చీరలా? ఓ, నెలకి 100 చీరలు వేస్తారు రోజు? అవునా? ఓకే, రోజుకి 100 చీరలు వేస్తారు. ఒక కలర్ వేస్తే 1000 రూపాయలు, 2 కలర్లు వేస్తే 1200, 3 కలర్లు వేస్తే 1500 తీసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నేను ఇప్పటి వరకు
మామూలుగా చీరలు నేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మందిని చూశాను, రోజుకి 120 లేకపోతే చీరకి 4000 అలా ఇలా వస్తాయి అన్నారు కదా, మరి వాళ్ళకంటే కాస్త ఇలా డైయింగే కాస్త బెటర్ గా ఉంటుంది కదా, వాళ్ళకే డబ్బులు కాస్త బెటర్ గా వస్తాయేమో కదా? వాళ్ళకే వస్తాయి కదా. కొంచెం మీకు ఆ పని కంటే ఈ పని కొంచెం ఈజీనా లేకపోతే ఇదే కష్టమా? ఓకే, చూసారు కదా డైయింగ్ ఎలా చేస్తారో. ఇక్కడ మీరు చూసినట్లయితే గనక మనకి బోల్డన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. వేడి వేడి మసలే నీళ్ళల్లో అలాగా ఈ వైట్ థ్రెడ్ అనేది ముంచి తీసి, అంటే దాన్ని బాగా మరిగిస్తారు. మంచి కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళలో ముంచి, మళ్ళీ యాసిడ్లో ముంచి, దాన్ని గట్టిగా పిండి, ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఈ విధంగా అయితే ఆరేస్తుంది. మొత్తం ఎండిన తర్వాత అప్పుడు చీర నేయటానికి వీటిని అనేది ఇస్తారనమాట. అప్పుడే చీరను అనేది నేయడం స్టార్ట్ అవుతుంది. ప్రాంతం ఏదైనా చేనేత పరిశ్రమకు సంబంధించిన కార్మికులు ఇప్పటికీ ఎన్నెన్నో కష్టాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొత్త కొత్త యంత్రాలే కావచ్చు, కొత్త కొత్త మిషనరీ మూలంగా అయినా కావచ్చు, మరం మగ్గాల మూలంగా అయినా కావచ్చు, సాంప్రదాయ పద్ధతిలో చీరను నేయడం అలవాటైపోయినటువంటి చేనేత కార్మికులు ఇప్పటికీ కొన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు అనడంలో అతిశయోక్తి, ఆశ్చర్యం అంతకన్నా లేదు. వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపట్టినప్పటికీ వాళ్ళ కోసం మరిన్ని కూడా చేయొచ్చు అని నిపుణులు భావిస్తున్నారు. చూశారు కదా ఇవాల్టి మన గద్వాల్లో చేనేత పరిశ్రమకు సంబంధించిన చేనేత కార్మికులు పడేటువంటి కష్టాలు, ఒక్క పూట తిండి కోసం ఎంత కష్టపడుతున్నారో మీరు కూడా చూశారు కదా. ఇది ఇవాల్టి మన గద్వాల్లో మగువ మెచ్చే చీర కార్యక్రమం. మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు నమస్తే.